ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కవిత ఇంటి వద్ద మా క్రైమ్ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కవిత లీగల్ టీంకి సంబంధించి సోమ భరత్ ఆయనతోనే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఓవర్ టు యు రమేష్. ఏదైతే కవిత ఇంటి దగ్గర ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ హైదరాబాద్ సంబంధించిన 5 అధికారులతో పాటు 2 మహిళా అధికారులు, మొత్తంగా ఢిల్లీ నుంచి వచ్చిన 7 అధికారులు, మొత్తం కలిపి 12 మంది కూడా ఢిల్లీ ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే అటు అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా కొద్దిసేపటికి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. ఆమె 2 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా కొన్ని వివరాలు సేకరించారు. అయితే మరోవైపు చూసినట్లయితే 19వ తేదీ వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పి ఒకవైపు ఉన్న నేపథ్యంలో ఫర్దర్గా ఏం చేస్తున్నారు, ఏంటి, అసలు దీనికి సంబంధించి కూడా అసలు ఎలాంటి వ్యవహారం జరుగుతుంది అన్న దాని మీద ఒక్కసారికి అంటే భరత్ గారు అంటున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చెప్పడానికి వచ్చారు? ఈడీ వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఈడీ వాళ్ళు వచ్చారు, ముందే ఇన్ఫర్మేషన్ లేదు. వారు దేనికోసం వచ్చినారో లాయర్లుగా మా బాధ్యత అసిస్ట్ చేయడము. మేము పర్మిషన్ అడిగినాము కలవడానికి, సెర్చ్ చేస్తూ ఉన్నాము. సెర్చ్ తర్వాత మేము పర్మిషన్ ఇస్తామని చెప్పారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 19వ తేదీ వరకు ఒక రిలాక్సేషన్ ఉంది కదా, ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ విషయాన్ని మీరు ఏమన్నా వాళ్ళకి ఈడీ వాళ్ళు చెప్పడం జరిగిందా? ఈడీ వాళ్ళు మాకు కలవలేదండి. మేము మెసేజ్ పంపించినాము, ఆ మెసేజ్కి వాళ్ళు రిప్లై చేసినారు. సెర్చ్ అవుతుంది, సెర్చ్ తర్వాత వి విల్ మీట్ యూ అని చెప్పినారు. అసలు ఏం జరుగుతుందనే సమాచారం ఉందా వీటి లోపల? తెలియదు ఏం జరుగుతుందని. సెర్చ్ చేస్తున్నామని చెప్పారు, అది మాత్రం చెప్పారు. కాబట్టి సెర్చ్ ఏదో చేస్తున్నారు. సెర్చ్ అయిపోయిన తర్వాత వీ విల్ ట్రై టు మీట్ దెమ్ అండ్ ఎగ్జాక్ట్లీ నో వాట్ పర్పస్ ఫర్ విచ్ దే హ్యావ్ కమ్. కవిత సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు, ఆ కొన్న పిటిషన్ ఏంటి? మీ అందరికీ తెలుసు. ఇంత ముందు కూడా విచారణ విధానం ఏదైతే ఉన్నదో అది సవ్యంగా జరగట్లేదు. ఒక ఉమెన్ని తీసుకొని వెళ్ళి రాత్రి 9 వరకు 10 వరకు ఈడీ ఆఫీస్లో విచారణ జరగడం అనేది కరెక్ట్ కాదు. సిఆర్పిసి ప్రొవిజన్స్ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ఏ రకమైన పరిస్థితుల్లో ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ విచారణ చేయాలనేది, దాన్ని ఉల్లంఘన జరుగుతుంది అనేది, ఆ ఉల్లంఘనని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా కేసు వేయడం జరిగింది. ఆ కేసు పెండింగ్ ఉన్నది. అయితే ఇలాంటి కేసే ఇంతకు మునుపు నళిని చిదంబరం గారు కూడా వేశారు. సో ఆ కేసు ఈ కేసు అన్ని కూడా కలిపి సుప్రీంకోర్టు వినడానికి ఈ కేసుని అడ్మిట్ చేసుకున్నది. లీవ్ గ్రాంట్ చేసి అడ్మిట్ చేసుకుంది. సో అడ్మిట్ చేసుకున్న దాంట్లో ఈడీ ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. మేము ఈ విచారణ జరిగేంత వరకు, ఈ కేసు విచారణలో ఉన్నంతసేపు ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పినారు. కాబట్టి వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు దాన్ని అమలు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది ఈడీ. కానీ ఇవాళ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ మేము రావడం జరిగింది. వాళ్ళని కలిసిన తర్వాత ఎందుకు వచ్చారు ఏంటిది అనేది ఇదమిద్దంగా తెలుస్తుంది. అప్పటి వరకు ఏం మాట్లాడినా కానీ అది కరెక్ట్ కాదు, స్పెక్యులేషన్ అవుతుంది. కాబట్టి ఇంతకు మించి మీరు అడగొద్దు. మీరు క్వశ్చన్స్ వేసినా నేను సమాధానం చెప్పేదాన్ని. ఒకవైపు కోర్టులో ఉండగా సెర్చింగ్ చేస్తున్నారు అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? అది చూడాలండి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా సెర్చింగ్ చేస్తున్నారని మనం బయట నుంచి మాట్లాడకూడదు. అక్కడ ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత మాట్లాడతాను. తొందర ఏమో కలవనేయండి, కలిసిన తర్వాత మాట్లాడతానని చెప్పినా కదా. మీరు తిరిగేసి మరిగేసి ఎన్ని రకాలుగా అడిగినా కానీ సమాధానం అదే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతానికైతే అటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ప్రస్తుతానికి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. మరోవైపు దాదాపు 2 గంటల నుంచి కూడా ఈడీ అధికారులు మొత్తం 12 మంది సభ్యులు గల బృందం లోపల సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే